హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ విజయలక్ష్మి. భవానీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చెక్ చేసుకుని లైక్ చేయండి. 5వ తరగతి తెలుగు వాచకం. సో ఏంటంటే మనం ఒకటో పాఠం గురించి తెలుసుకుందాం. మన జెండా ఈ అంశం గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే పాఠంలో బొమ్మలు చూడండి, వాటి గురించి మాట్లాడండి, పాఠం చదవండి, అర్థం చేసుకోండి. అర్థం కాని పదాల కిందట గీత గీయండి. గీత గీసుకున్న తర్వాత మీ పిల్లల్ని, మీ తోటి వాళ్ళని అడిగి తెలుసుకోవడమా, లేదా మీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవడమా చేసుకోవాలి. సరళంగా చదవాలి. ఓకే, ఇప్పుడు మన జెండా గురించి తెలుసుకుందాం. మన 3 రంగుల జెండా ఎంతో కష్టపడితే మనకు స్వతంత్రం వచ్చింది. దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? శాంతి సహనం సత్యస్వరూపమా? శాంతి స్వరూపం సత్యస్వరూపము. శౌర్యకాంతిలో వెలిగిన దీపమా? నమామి భారత పతాకమా? స్మరామి త్రివర్ణ కేతనమా? శాంతి సహన స్వరూపమా? రెండవ చరణం. పవిత్ర భారత ధరతలమున పరాయి పాలన మతం మేర్చింది. పంజర విముక్తి అంబర మెలసిన స్వతంత్రమా? స్వేచ్ఛ సాధన సమరంలో ముందు నడిచిన ప్రతాపమా? స్వతంత్రం మా జన్మ హక్కని గర్జించిన పర్జన్య రావమా? ముష్కర బ్రిటిషు మత్త గజాలను హడలెత్తించిన అంకుశమా? సమరవనిలో సహోదర కాలికి అండగా నిలిచిన ఆయుధమా? ఇది మన దేశభక్తి గేయం. ఇప్పుడు శాంతికి సంకేతం. ఇప్పుడు ఎవరి రాజకీయ నాయకులు ఏ వేసుకుంటారు? వైట్ బట్టలు వేసుకుంటారు. శాంతికి సంకేతం కపోతం అంటే ఏంటి? ఇవి పావురాలు అన్నమాట. వీటి గురించి మనం కొన్ని ముఖ్య అంశాలు తెలుసుకుందాం ఈరోజు ఈ పాఠం. ఓ భారత పతాకమా? భావం. ఓ భారత పతాకమా, నువ్వు శాంతి సహనం సత్యమా, ప్రతిరూపానికి పరక్రమ కాంతితో వెలిగే దీపానివి, 3 రంగులు కలిసిన దానిని నీకు వందనం. రెండవది. ఓ స్వతంత్ర పతాకమా, పవిత్రమైన భారత భూమిపై పరాయి వాళ్ళ పాలనను అంతం చేశావు. పంజరం నుండి బయటపడిన పక్షుల ఆకాశంలోనికి ఎగిరిన నీకు వందనం. మూడవది. ఓ ప్రతాప పతాకమా, స్వతంత్ర పోరాటంలో ముందు నడిచిన తేజానివి, స్వతంత్రం నా జన్మ హక్కని గర్జించిన మేఘానివి, అట్టి నీకు వందనం. ఓ మువ్వెన్నెల పతాకమా, మదించిన ఏనుగుల వలె ఉన్న మదమెక్కిన ఏనుగుల వలె ఉన్న బ్రిటిష్ మద్దతులను భయపెట్టిన అంకుశానివి, యుద్ధభూమిలో పోరాడుతున్న సోదరులకు అండగా నిలిచిన ఆయుధానివి, నువ్వు అట్టి నీకు వందనం. ఇన్ని అయితే మన ఇండియా నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి ఇప్పటికీ మన పాలన మనకు కొంచెం చేతికి వచ్చింది. అప్పుడు ఆ తర్వాత మనకు మళ్ళీ తెలంగాణగా విభజించుకున్న తర్వాత సస్యామలంగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? కొన్ని ప్రశ్నలు పిల్లలు. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? తెలంగాణ రాష్ట్ర అధికార సింహాలు ఏమిటి? వీటిని ప్రకటించండి. పై పేరులో ఆవిర్భవించిన అనే పదానికి అర్థం ఏమిటి? తంగేడు పువ్వు ప్రత్యేకత ఏమిటి? ఎన్నో సంవత్సరాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం జూన్ 2వ తేదీన 2014 ఆవిర్భవించింది. ఎన్నో సంవత్సరాల ఉద్యమం ఫలితం తర్వాత తెలంగాణ ఎప్పుడు ఏర్పడిందంటే జూన్ 2న 2014 తెలంగాణ ఏర్పడింది. ఆ తెలంగాణ పోరాటానికి కేసీఆర్ చాలా ఏమేం చేశాడు అంటే నిరాహార దీక్ష చేశాడు. తను శరీరాన్ని కూడా కోల్పోయాడు. మరో గాంధీలాగా తను సహాయం చేసి అందరికీ మనకి ఇప్పుడు తెలంగాణ ఏర్పడేటట్టు చేశాడు ఆ కేసీఆర్. అందువల్ల తెలంగాణ మనకు వచ్చింది. ఓకేనా? మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక సింహాలు ప్రకటించిన రాష్ట్ర జంతువులు జింక.
రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వును, రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు, జమ్మి వృక్షం అధికారిక సింహాలను నిర్ణయించారు. మన అడవుల్లో నివసించే జింక తెలంగాణ ప్రజలు మంచితనానికి బోలతనానికి గుర్తు. పాలపిట్టను మనం శుభసూచకంగా భావిస్తాం. దసరా పండుగ రోజు జమ్మి ఆకును బంగారంగా భావించి పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదం పొందుతాము. పసుపు పచ్చగా కలకలలాడుతూ ప్రకృతికి అందం తెచ్చే తంగేడు పువ్వును బతుకమ్మలను పేర్చడానికి వాడుతారు. ఇవన్నీ కూడా మన సాంప్రదాయంలో ముడిపడి ఉన్నది. పై పేరులో పేరు పెట్టండి. ఇవి చిల్డ్రన్, ఇవన్నీ అర్థం చేసుకొని చదవండి. ఓకేనా?